హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో రీసెంట్ టైమ్స్‌లో మనకి గ్యాస్ సిలిండర్స్ నుంచి చాలా ఇబ్బందవుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు బుక్ చేసినా చాలా లేట్ అయితే అయిపోతున్నాయి. సో అందుకే నేను బడ్జెట్ లెవెల్‌లో ఇండక్షన్ స్టవ్, అలాగే రైస్ కుక్కరు అండ్ ఇది వచ్చేసి మనకు అమెజాన్ బేసిక్స్ నుంచి ఒక ఎగ్ బాయిలరు, కుక్‌వెల్ కంపెనీ నుంచి ఇది మిక్సర్ ప్లస్ గ్రైండర్ ఇది. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లోనే బుక్ చేశాను. సో వీటి తాలూకా రేట్ ఎంత, కాస్ట్ ఎంత అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. దాంతో పాటు అండ్ ఇది మొత్తం ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మేము తీసుకొని ఒక 2 వీక్స్ అలా అవుతుంది. సో దీని తాలూకా పెర్ఫార్మెన్స్ అసలెలా ఉంది? బానే పనిచేస్తున్నాయా? అసలు ఈ రేట్‌కి తీసుకోవచ్చా లేదా? అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. నేనైతే ఈ కెంట్ ఇండక్షన్ కుక్ టాప్ అమెజాన్‌లో అయితే బుక్ చేశాను. ప్యాకింగ్ అయితే బానే చేశారు. ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. ఇదైతే 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఆ వారంటీ కార్డ్ మీద ఒక కస్టమర్ కేర్ నంబర్ అయితే ఉంటుంది. దానికి గనుక కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ గాని మొత్తం చెప్పితే అప్పుడు 1 ఇయర్ వారంటీ అయితే యాక్టివేట్ అవుతది. ఇంకా ఈ కెంట్ ఇండక్షన్ కుక్ టాప్ ఫీచర్స్ విషయానికొస్తే మెయిన్ దీంట్లో హైలైట్ ఆల్రెడీ 8 కుకింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అవేంటంటే కర్రీ, ఫ్రై, దోస, రోటీ, కీప్ వార్మ్, సోప్, వాటర్, మిల్క్, రైస్. మెయిన్ ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అలాగే చాలా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు వండుకోవడానికి టైమర్ ఫంక్షన్ కూడా ఉంది. దానివల్ల ప్రతి దానికి కూడా మనం టైమర్స్ అయితే సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. మిల్క్ బాయిలింగ్ అండ్ కీప్ వార్మ్ ఈ 2 ఆప్షన్స్ వల్ల ఎక్కువసేపు వేడిగా ఉంచుతూ ఏవైనా ఒలికిపోకుండా హెల్ప్ అవుతాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్‌గా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, అలాగే కరెంట్ షాక్స్ లాంటివి కొట్టకుండా మనకి టాప్‌లో మొత్తం గూడా మైక్రో క్రిస్టలైన్ గ్లాస్ అయితే ఇచ్చారు. దానివల్ల ఇంకా బటన్స్ అయితే ఉండవు. మొత్తం టచ్ డిస్‌ప్లేతోనే వస్తుంది. మధ్యలో ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇచ్చారు. వెయిట్ అయితే ఒక 2 కేజీస్ దగ్గరుంది. బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇంకా ఐపీ రేటింగ్ విషయానికొస్తే ఐపీ 0తో వస్తుంది. అంటే అసలు డస్ట్, వాటర్ ప్రూఫ్ అయితే కానే కాదిది. గ్యాస్ స్టవ్‌లో అయితే సిమ్, మీడియం, హై అయితే ఉంటాయి. దీంట్లో కూడా అలా చేసుకోవచ్చు మాన్యువల్ మోడ్‌లో పెట్టుకొని. ఇక్కడ సిమ్ అంటే 300, మీడియం అంటే 500, హై అంటే 800. మన ఇంట్లో చేసుకున్న వంటలకైతే మోస్ట్‌లీ 800, 1000 దాటైతే మనం యూజ్ చెయ్యము. ఈ ఇండక్షన్ కుక్ టాప్ మీద మనం ఏదైనా ఒక కళాయి పెట్టినప్పుడు ఖచ్చితంగా కళాయి కింద అసలు చిన్న చుక్క వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఉండకూడదు. పూర్తిగా ఒక క్లాత్‌తో మొత్తం అంతా కూడా తుడిచేసి అప్పుడు పెట్టాలి. ఈ ఇండక్షన్ కుక్ టాప్ అసలు పనిచేయాలంటే మనం పెట్టిన పాత్రలు ఏవైతే ఉంటాయో ఫెర్రో మ్యాగ్నెటిక్ అయి ఉండాలి. అంటే వాటికి మ్యాగ్నెటిక్ బేస్ అయితే ఉండాలి కింద. ఈ ఇండక్షన్ స్టవ్ అప్పుడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసి మనం పెట్టిన కళాయి లోపలికైతే హీట్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. అందుకే మనం పెట్టిన కళాయిలు, పాత్రలు ఖచ్చితంగా క్యాస్ట్ ఐరన్ గానీ, ఎనామెల్డ్ క్యాస్ట్ ఐరన్ గానీ, మ్యాగ్నెటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ ఇలాంటివైతే మనం వాడాలి. అసలు ఇవి ఎలా గుర్తించాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడొచ్చు. అవి నార్మల్ కళాయిలు. అలాంటివైతే వాడకూడదు. ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్‌లో చూడొచ్చు. కింద మ్యాగ్నెటిక్ బేస్ అయితే ఇచ్చారు. సో, అలాంటివే మనం యూజ్ చేయాలి. అల్యూమినియం, కాపర్, గ్లాస్, సిరామిక్ ఇలాంటి కళాయిలైతే మాత్రం అస్సలు వాడకూడదు. దీని మీద పెట్టే ప్రతి కళాయిలు కూడా కింద బాటమ్‌లో హాఫ్ కటింగ్స్‌లా ఇలా ఉండకూడదు. ఈ విధంగా ఫుల్‌గా ఉండే కళాయిలే వాడాలి. అండ్ అలాగే దీని మీద వండుతున్నప్పుడు తడి చేతులతో ముట్టడం అలాంటివైతే చేయకూడదు. డ్రై హ్యాండ్స్‌తోనే ఎప్పుడు యూజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటికి కూడా హై వోల్టేజ్ ప్లగ్స్ అయితే సెపరేట్‌గా ఇస్తున్నారు కిచెన్‌లో. వాటికి యూజ్ చేస్తేనే మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఫేస్ చేయం. ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లో అయితే పెట్టి వాడకూడదు. అండ్ ముఖ్యంగా మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ గానీ, లిక్విడ్స్ లాంటివి గానీ ఏవి కూడా అప్లై చేసి తుడకూడదు. ఇంకా కాస్ట్ విషయానికొస్తే ఈ కెంట్ ఇండక్షన్ కుక్ టాప్ అయితే ప్రెజెంట్ అయితే 5400 అయితే చూపిస్తుంది కాస్టు. అండ్ ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. 1500 వాట్ అది. అదైతే 3600 కాస్ట్‌కైతే వస్తుంది. ఎందుకంటే రెండిట్లికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కర్రీ, దోస, రోటీ, కీప్ వార్మ్, సోప్ ఈ 4 ఆప్షన్సే మిస్ అవుతాయి దానికి దీనికి. ఎందుకంటే ఎక్కువగా మనం 300, 500, 800 వాటేజ్ కన్నా ఎక్కువగా అయితే యూజ్ చేయము. సో, అందుకు 1500 వాట్ అయినా, 2000 వాట్ ఏదైనా పర్వాలేదు. బడ్జెట్ బట్టి ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గురించైతే తెలుసుకుందాం. ఇదైతే పీజియన్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు. ఒకటే సింగిల్ కుకింగ్ పాట్ అయితే ఉంటది దీంట్లో. అది కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ లిడ్‌తో వస్తుంది. ఒక మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 400 వాట్స్ పవర్‌తో ఎనర్జీ ఎఫిషియెంట్ కుకింగ్ ఆప్షన్స్ లాంటివి కూడా ఉన్నాయి. దీంట్లో 900 గ్రామ్స్ రైస్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు ఒకేసారి. ఈజీగా ఒక 2 మెంబర్స్‌కైతే వస్తది. అయితే దీంట్లో మొత్తం యాక్సెసరీస్ ఏవేవి ఉన్నాయంటే రైస్ కుక్కర్‌తో పాటు ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ కుకింగ్ పాటు, ఒక మెజరింగ్ కప్పు, ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ లిడ్డు, ఒక ప్లాస్టిక్ గరిటె కూడా ఇచ్చారు. అది ప్లాస్టిక్ కాబట్టి ఇంకా వేస్ట్ అనుకోండి. ఇంకా ఈ స్టీల్ కుకింగ్ పాట్ విషయానికొస్తే ఇదైతే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీలు. అయితే కింద బాటమ్‌లో హెవీ గేజ్ 6 ఇంపాక్ట్‌తో డిజైన్ చేశారు.
అండ్ రైస్ కుక్కర్‌కి బేక్లైట్ హ్యాండిల్స్ ఇచ్చారు. యాంటీ స్కిడ్ లెగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ప్లగ్ వైర్ అయితే ఆల్మోస్ట్ 1 మీటర్ పొడవైతే ఇచ్చారు. అయితే ఈ రైస్ కుక్కర్‌లో ఒక్క రైసే కాకుండా పులావ్, సూప్, బాయిల్డ్ కార్న్, రసం, మ్యాగీ, బాయిల్డ్ వెజిటబుల్స్ ఇలా చాలా వెరైటీ డిషెస్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకా కాస్ట్ విషయానికొస్తే అమెజాన్‌లో పీజియన్ ఐనాక్స్ రైస్ కుక్కర్ ఇది 1 లీటర్ ₹2090 అయితే చూపిస్తుంది. అండ్ అదే 1.8 లీటర్ అయితే 2900 చూపిస్తుంది. సో అదైతే 700 వాట్స్. దాంట్లో కూడా సింగిల్ కుకింగ్ పాటే వస్తది. దానికి దీనికి తేడా ఏంటంటే ఇదైతే 1 లీటరు ఒక 2 మెంబర్స్ వరకు వస్తది 900 గ్రామ్స్. అండ్ అదైతే 1.8 లీటరు ఈజీగా ఒక 4 మెంబర్స్‌కి అలా వస్తది ఒకసారి. మన యూసేజ్ బట్టి ఇక్కడ చూస్ చేసుకోవాలి. మేమైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి 1 లీటర్ రైస్ కుక్కర్ అయితే వాడుతున్నాము. ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లమ్ రాలేదు. బానే పనిచేస్తుంది. అండ్ వీటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ రైస్ కుక్కర్ కూడా 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఈ కార్డ్ మీద ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కి గాని ఫోన్ చేస్తే సీరియల్ నంబరు, దీని తాలూకు డీటెయిల్స్ చెబితే అప్పుడు 1 ఇయర్ వారంటీ అయితే యాక్టివేట్ అవుతది. అమెజాన్‌లో ఏదైనా తక్కువ రేట్‌లో మన్నుతుందంటే అది ఈ ఎగ్ బాయిలరే. ఈ ఎగ్ బాయిలరు జస్ట్ ₹429 అమెజాన్‌లో. అండ్ ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది. బానే మన్నుతుంది. దీనికైతే వారంటీ లాంటివేం ఉండవు. ఎన్నాళ్ళు పనిచేస్తదో కూడా తెలీదు. బట్ ప్రెజెంట్ వరకు చాలా పనిచేస్తుంది. టోటల్‌గా 7 ఎగ్స్ వరకు పెట్టుకోవచ్చు ఒకేసారి. కానీ నా సజెషను 4 ఎగ్స్ వరకు పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దీంట్లో కూడా ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ప్లేట్ కూడా ఇచ్చారు. 75 ఎంఎల్ మెజరింగ్ కప్ కూడా ఒకటిచ్చారు. నేనైతే ఒక 2, 3 ఎగ్స్ బాయిల్ చేసేందుకు 75 ఎంఎల్ వాటర్ అయితే వాడుతున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోవడం. సో, ఆ ఫీచర్ కూడా బానే పనిచేస్తుంది. కిందంతా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఇచ్చారు. టోటల్‌గా 310 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఎగ్స్ కూడా బానే బాయిల్ అవుతున్నాయి. ఇదైతే కుక్‌వెల్ కంపెనీ నుంచి బుల్లెట్ మిక్సర్ ప్లస్ గ్రైండరు. దీని పవర్ 600 వాట్స్. 2 ఇయర్ వారంటీతో వస్తుంది. ప్రెజెంట్ అమెజాన్‌లో 2 జార్స్ 1 బ్లేడ్ కాస్ట్ అయితే ₹1900. అండ్ దీంట్లో అయితే మనం చట్నీసు, స్పైసెసు, స్మూతీసు, కాఫీ బీన్సు ఇలా చాలానే చేసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకొని చాలా మంత్స్ అవుతుంది. ఎంత రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఈ రేట్‌కి మాత్రం నిజంగా వర్త్ అనే చెప్పొచ్చు.